2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహువు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మరియు ఏలినాటి శని ఉన్నది. ముఖ్యంగా 12వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు పడతారు. కాబట్టి బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. మీరు కనుక కృష్ణా టెంపుల్ కి వెళ్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో అవుతే కనుక ఆదివారము, సోమవారము, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మేష రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం మూలంగా ధనపరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి కూడా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. ఇక్కడ మీకు పంచమాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉండబోతున్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అనేది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కొంచెం జాగ్రత్త తీసుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారం అవుతే కనుక. శనిగారి దృష్టి కూడా 6వ స్థానం మీద ఉండటం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కాలభైరవ అష్టకం చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉండటం మూలంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మీకు చాలా బాగుండబోతోంది. దశమ స్థానంలో కుజుడున్నారు. లగ్నాధిపతి దశమ స్థానంలో ఉండటం, దశమ స్థానంలో కుజుడు ఉండటము, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే మేష రాశి వారికి శనికి హోమం గాని, శనికి జపం గాని చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.